నమస్కారం. దైవస్థుతికి స్వాగతం. నా పేరు ప్రియాంక. హిందూ మతానికి ప్రామాణిక గ్రంథము ఎప్పటికైనా ఒక్కటే ఉంటుంది. ప్రామాణిక గ్రంథము అంటే యూనివర్సల్ స్టాండర్డ్ సైంటిఫిక్ స్క్రిప్చర్. చాలామంది హిందువులు తమ ప్రామాణిక గ్రంథాలు వేదాలు అని అనుకుంటున్నారు. ద్వాపర యుగంలో వ్యాసుని చేత గ్రంథరూపమైన వేదాలను హిందువులు అందరూ తమ ప్రామాణిక గ్రంథాలు అనుకోవడం వల్ల దేవుడు భూమిపైన అధర్మములు చెలరేగిపోయాయని తలచి వాటిని నిర్మూలించి తిరిగి ధర్మములను స్థాపించడానికి ఆయన భగవంతునిగా భూమి మీద అవతరించి భగవద్గీతను చెప్పాడు. భగవద్గీతను స్వయంగా భగవంతుడే చెప్పినందుకు అది దేవుని శాస్త్రం, సైన్స్ ఆఫ్ గాడ్ అవుతుంది. అందులో చెప్పినవన్నీ సత్యమైన మాటలు. అవన్నీ తప్పకుండా జరిగి తీరే విషయాలు, సూత్రాలు, సిద్ధాంతములు. మనుషులకు తెలియని దేవుని విషయాలు, తప్పకుండా తెలుసుకోవలసిన దైవ రహస్యాలు ఎన్నో భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి భగవద్గీతలోనే భగవంతుడు వేదాల గురించి సూచిస్తూ త్రైగుణ్య విషయ వేద అని అన్నాడు. దీనికి అర్థం 4 వేదములలోని ఉన్న విషయములు అన్నీ 3 గుణముల విషయములే అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకు 4 వేదములు 3 గుణరూపములు అని తెలుస్తుంది. భగవద్గీతలోనే ఇంకొక చోట గుణమయీ మమ మాయ అని చెప్పాడు. దీన్ని బట్టి గుణములే మాయగా ఉన్నాయని తెలుస్తుంది. అంటే వేదములేమో గుణ విషయములు కాగా గుణములే మాయ అని అర్థమవుతుంది. అయితే వేదములే మాయ అని భగవంతుడే భగవద్గీతలో చెప్పినా కూడా మనము మాయగా ఉన్న వేదములను హిందూ మతానికి ప్రామాణిక గ్రంథాలు అని అంటే మన ముఖానికి మనమే మసిపూసుకున్నట్టు అవుతుంది. అందుకనే హిందూ ధర్మములను తెలియజేసే భగవద్గీతను హిందువుల ప్రామాణిక గ్రంథముగా చెప్పాలి గాని మిగతా ఏ గ్రంథమును కూడా వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను ఇంకా వేరే ఏ గ్రంథమును కూడా హిందువుల ప్రామాణిక గ్రంథమని చెప్పకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలము హిందూ మతానికే కాకుండా ఇంకా ఏ మతానికైనా ప్రామాణిక గ్రంథము ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా హిందూ, క్రైస్తవ, ఇస్లాం అని 3 మతములు ఉన్నాయి. ఈ మతములకు వరుసగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనే గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలుగా, స్టాండర్డ్ స్క్రిప్చర్స్గా చెప్పబడుతున్నాయి. అయితే వాస్తవానికి మతముకు వారు అనుకుంటున్న గ్రంథముకు ఎటువంటి సంబంధము లేదు. దేవుడు 3 విధములుగా తన జ్ఞానమును భూమి మీద తెలుపుతానని ముందే చెప్పి ఉన్నాడు. అవే భగవద్గీత, బైబిల్, ఖురాన్. దేవుని జ్ఞానము సృష్టి ఆదిలో దేవుడే ఆకాశవాణి చేత చెప్పించాడు. అప్పుడు అది గ్రంథరూపము కాలేదు. దానిని జపరా జ్ఞానం అనేవారు. ఈ జపరా జ్ఞానం ఒకరి నుండి ఒకరికి మరియు గురువుల నుండి శిష్యులకు నోటి ద్వారా బోధించబడేది. ఈ దైవజ్ఞానం వల్ల అప్పుడు అందరూ జ్ఞానులుగా ఉండేవాళ్ళు. కాలము జరుగుతున్న కొద్దీ మాయా ప్రభావం వల్ల ఈ జ్ఞానం అంతరించిపోయింది. అయితే మొదటిలో ఆకాశవాణి చేత చెప్పబడిన జపరా జ్ఞానమే తిరిగి మళ్ళీ భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పగా అదే ముందు భగవద్గీతగా గ్రంథరూపంగా తయారైంది. తరువాత 2 దైవ గ్రంథములు బైబిల్ ఇంకా ఖురాన్ కాలక్రమంలో తయారయ్యాయి. అయితే తరువాత వచ్చిన దైవ గ్రంథాలలో ముందు చెప్పిన భగవద్గీత జ్ఞానమే ఉంది. సారాంశ జ్ఞానం అంతా భగవద్గీతలో ఉండగా కొన్ని విషయములు అక్కడక్కడ భగవద్గీతలో చెప్పనివి 5% మిగతా 2 దైవ గ్రంథాలలో చెప్పబడ్డాయి. భాష మరియు పదములు మారినందుకు భగవద్గీతలో చెప్పిన మాటలే బైబిల్ ఇంకా ఖురాన్ గ్రంథములలో ఉన్నా కూడా అది సులభంగా గుర్తించలేనట్టుగా ఉంది. అయినా కూడా సొంత మతము యొక్క ప్రామాణిక గ్రంథమునే పూర్తిగా చదివి అర్థం చేసుకొని వాళ్లకు మిగతా గ్రంథాలను ఆసక్తితో చదివే శ్రద్ధ ఎక్కడిది? అందుకనే ఆ గ్రంథాలలో ఎటువంటి జ్ఞానము, ఎటువంటి విషయాలు ఉన్నాయో తెలియకుండా మిగిలిపోయింది. భగవద్గీతలో, బైబిల్లో ఒకే రకమైన జ్ఞానం ఉంది అని చెప్పడానికి, తెలుసుకోవడానికి ఒక్క ఉదాహరణని చూద్దాం. భగవద్గీతలోని చివరి అధ్యాయం అయిన మోక్ష సన్యాస యోగంలోని 17th శ్లోకంలో భగవంతుడు ఇలా అన్నాడు: ఎవరి భావములో అయితే అహంకారము లేదో వాడు ఇతరులను చంపినా వానికి పాపము అంటదు, వాడు హంతకుడు అనబడడు అని. ఈ 17th శ్లోకంని చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అహంకారము లేకుండా అంటే నేనే చేస్తున్నాను అని అనుకోకుండా ఏ పనిని అయినా, హత్యనే కాకుండా ఏ పని చేసినా అది వాడే చేసినట్టు లెక్కించబడదు. అంటే అహంకారము లేకుండా చేసిన పని వల్ల వచ్చే కర్మ వానికి వర్తించదు. అదేంటి? ఎంత ఘోరమైన పని చేసినా కేవలము నేను చేయలేదు అనుకున్నంత మాత్రాన దానివల్ల వచ్చే కర్మ చేసిన వారికి అంటుకోదు అంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మన అందరికీ ఇది శుద్ధ అబద్ధంగా, అన్యాయంగా అనిపించవచ్చు. కానీ ఇది భగవంతుడే చెప్పినందుకు సత్యమైన మాట అయి ఉన్నది.
అయితే దీని గురించి పూర్తి వివరం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక విద్యలోని ముఖ్య అంశాలైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు అనే 3 ఆత్మల యొక్క పనితీరుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హత్య చేస్తే ప్రపంచ చట్టం ప్రకారం చేసిన వాడిని హంతకుడు అని న్యాయస్థానం నిర్ధారించి వానికి శిక్ష విధిస్తుంది. ఇది 100% వ్యాలిడ్ జడ్జిమెంటే. వాడు ఆ శిక్షను అనుభవిస్తాడు కూడా. అయితే ఇదే హత్య చేసిన వాడు అహంకారం లేకుండా, అంటే ఈ హత్యను నేనే చేస్తున్నాను అని అనుకోకుండా చేసినట్లయితే ఆధ్యాత్మిక చట్టం అంటే దేవుని చట్టం ప్రకారం వాడు చేయలేదు అన్నట్లు లెక్కించబడుతుంది. వాడికి పాపకర్మ రానేరాదు. అలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలంటే భగవద్గీతలో చెప్పిన కర్మయోగం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అహము యొక్క పనితీరును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అహంకారము అనేది మన శరీరంలో ఒక సూక్ష్మ భాగము. సూక్ష్మ భాగము అంటే కళ్లకు కనిపించనిది. స్థూల భాగాలైన మన కాళ్ళు, చేతులు మన కళ్లకు కనిపిస్తున్నవి. కానీ సూక్ష్మ భాగాలు శరీరంలో ఉన్నవే అయినా అవి కనిపించవు. అయితే ప్రతినిత్యం అహంకారమును నిర్వీర్యం చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. దానికి ఎంతో అభ్యాసం అవసరం. దీనికి సంబంధించిన జ్ఞానం అంతా భగవద్గీతలో ఇంకా మిగతా 2 దైవ గ్రంథాలలో ఉన్నది. ఇది భగవద్గీతలో చెప్పిన విషయమే. అయితే ఇదే భావం వచ్చే వాక్యము 2వ దైవ గ్రంథమైన బైబిల్లో ఇంకొక విధంగా చెప్పబడింది. అదేమిటంటే, ఒక మనిషి ఇంకొక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు అతడు ఆ క్షణమే ఆమెతో వ్యభిచరించిన వాడవుతాడు అని. ఆ పనిని కేవలం భావములో చేసినా కూడా దానివల్ల వచ్చు పాపకర్మ వానికి అంటుకుంటుంది. అయితే భగవద్గీతలో చెప్పిన మాటకు, బైబిల్లో చెప్పిన మాటకు ఏమాత్రం పొంతన లేనట్టు అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే రెండిటికి ఒకే అర్థం ఉంది అని తెలుస్తుంది. భగవద్గీతలో అహంకారం లేనివాడు ఒక పని చేసినా చేయనట్లే అవుతుంది. అదే దేవుని చట్టం ప్రకారం అహంకారం ఉన్నవాడు చేయకున్నా చేసినట్లే అవుతుంది. కేవలము భావములో అనుకోవడం వల్ల చేసినట్టే లెక్కించబడుతుంది. చూసారా ఇంటెన్షన్స్ ఎంత పవర్ఫుల్లో. ఈ 2 వాక్యములు ఎవరూ సులభంగా గుర్తించలేనట్టుగా ఉన్నాయి. ఈ విధంగా భగవద్గీతలో ఉన్న వాక్యాలే మిగతా 2 దైవ గ్రంథములలో వేరే విధంగా చెప్పబడి ఉన్నాయి. భగవద్గీత ముందే అంటే 5000 సంవత్సరముల క్రిందటే చెప్పబడింది. అందుకనే హిందువులకే కాకుండా మిగతా 2 మతముల వారికి కూడా ప్రామాణిక గ్రంథము అంటే స్టాండర్డ్ స్క్రిప్చర్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ భగవద్గీతనే అవుతుంది. ఎందుకంటే బైబిల్లో, ఖురాన్లో ఉన్నది భగవద్గీత జ్ఞానమే అయినందుకు అన్ని మతముల వారికి, సర్వ మానవులకు శ్రీమద్ భగవద్గీతనే ప్రామాణిక గ్రంథం అవుతుంది. అయితే కొంతమంది భగవద్గీతకు వ్యతిరేక జ్ఞానం మిగతా దైవ గ్రంథాలలో ఉన్నది అని చెప్పినా అలా ఎక్కడా లేదు. వారు దేవుడు అసలు ఎక్కడా పుట్టడు అని చెప్తారు, కానీ వారి గ్రంథాలలో పుట్టడు అని ఎక్కడా లేదు. దేవుడు అవతరిస్తాడు అని వారి గ్రంథాలలో కూడా చెప్పబడింది. భగవద్గీతలోని జ్ఞానమే మిగతా 2 గ్రంథాలకు ఆధారంగా ఉంది అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తే, ఖురాన్ గ్రంథంలో సూరా 5లో ఆయాత్ 44, 46, 48, 68లో భగవద్గీతను గురించి చెప్పబడి ఉంది. ఖురాన్లోని ఈ వివరాలను స్క్రీన్ పైన చూడొచ్చు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఖురాన్లో 114 అధ్యాయాలు, 6236 వర్సెస్ ఉన్నాయి. చాప్టర్స్ని అంటే అధ్యాయాలను సురాలు అని, వర్సెస్ని అంటే శ్లోకాలను అయాత్లు అని అంటారు. ఈ వర్డ్స్ అరబిక్ లాంగ్వేజ్లోనివి. మొట్టమొదటిసారిగా ఖురాన్ గ్రంథము అరబిక్ లాంగ్వేజ్లోనే రాయబడింది. అయితే ఖురాన్లో భగవద్గీతను తౌరాత్ అని అంటారు. తౌరాత్ గ్రంథం అంటే భగవద్గీతనే అని క్రైస్తవులకు, ముస్లింలకు తెలియదు. అట్లాగే భగవద్గీత పేరే తౌరాతు అని, అది స్వయంగా భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు పెట్టిన పేరే అని హిందువులకు కూడా తెలియకుండా ఉండిపోయింది. ఈ వీడియోలోని అన్ని విషయాలను ఒకసారి సమరైజ్ చేసుకుంటే, ఈ వీడియోలో ముఖ్యంగా 6 విషయాల గురించి తెలుసుకున్నాము. అవేంటంటే, హిందూ మతానికి ప్రామాణిక గ్రంథము ఒక్కటే, అదే శ్రీమద్ భగవద్గీత. కానీ వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మిగతా ఇంకేవి కావు. 4 వేదాలలో ఉన్నది 3 గుణముల విషయములే. 3 గుణ విషయములే మాయ అని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో మనకు తెలియజేశాడు. భగవద్గీత 5000 సంవత్సరముల ముందే పుట్టింది కాబట్టి మిగతా 2 క్రైస్తవ, ఇస్లాం మతాల వారికి కూడా భగవద్గీతనే పరోక్షముగా ప్రామాణిక గ్రంథం అవుతుంది. మిగతా 2 దైవ గ్రంథములలో శాస్త్రబద్ధంగా భగవద్గీతలోని వాక్యములే వేరే విధంగా చెప్పబడి ఉన్నాయి, కానీ భావము మాత్రం ఒక్కటే అయి ఉన్నది. భగవద్గీత జ్ఞానమే మిగతా 2 గ్రంథములకు ఆధారముగా ఉన్నాయి అని చెప్పటానికి ఖురాన్ గ్రంథంలో తౌరాతు గురించి ఎన్నో విషయాలు చెప్పబడి ఉంది. భగవద్గీత పేరే తౌరాతు అని, అది స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడే పెట్టిన పేరని
హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు తెలుసుకోవాలి. అయితే ఇటువంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి దైవస్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.